దేవునికి స్తోత్రం. ఓ చిన్న అంశాన్ని మనం నేర్చుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు అప్పగించిన దాన్ని అని రాసుకోండి. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు అప్పగించిన దాన్ని. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4 వచనాలు చదవండి. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలా ఆజ్ఞయించును, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకున్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనంలో గైకొనుము. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు, సొలొమోనుకి, నాయనా, నేను లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను కూడా మరణమై వెళ్ళిపోతున్నాను. కనుక నీవు దేవుడు నీకు అప్పగించినది అది ఇంపార్టెంట్. చాలా అద్భుతం సంగతి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొను ఎక్కడ తిరిగినో అన్నిట్లోనూ వేగముగా నడుచుకుంటూ నీకు అప్పగించింది కాపాడాలి. అది గొప్ప విషయం. జాగ్రత్త గమనించండి. అది దైవత్వం, మానవత్వం, కుటుంబం, భార్య బిడ్డలు, పరిచర్య, లేక నీకు అప్పగించిన స్వార్థ, లేక నీకు అప్పగించిన ఏదైనా, ఏది దేవుడు మనకు అప్పగించాడో దాని యందు శ్రద్ధ కలిగి దాన్ని కాపాడే బద్దులుగా మనం ఉందాం. అది మనకు ఆశీర్వాదం. మనకు అప్పగించిన దాన్ని పక్కన పెట్టి మనం వేరొక పని పూరుకున్న దేవుడు ఒప్పుకోడు. జాగ్రత్త మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. నాకు ఎవరో ఇప్పుడు ఏదో ఇల్లు కట్టమని, పాస్టర్ గారు మీకు కన్స్ట్రక్షన్ అంటే బాగా తెలుసు, మీరు ఇల్లు దగ్గరుండి కట్టించండి, మీకు ఎంత ఇస్తాను అని నేను అనుకోండి, నాకు అది తప్పది. ఎందుకు? నాకు దేవుడు సంఘాన్ని కట్టమని ఇచ్చాడు. ఇల్లు కట్టించడానికి నేను కాంట్రాక్ట్ ఒప్పుకోవట్లేదు. పద్ధతి కాదు ఇది. అందరూ, ప్రతి కుటుంబం కూడా గమనించాలి. మనం ప్రతి భార్య భర్తలు గమనించాలి. నువ్వు దేని యందు దేవుడు నేను నియమించి నేను కాపాడమని నీకు అప్పగించాడు, దాని యందు సరైన నిబద్ధత, సరైనటువంటి ఆసక్తి, సరైనటువంటి దేవుని వాక్యానుసార ప్రార్థన కలిగి అప్పగించింది కాపాడు. అలా అప్పగించింది కాపాడకపోతే మనం దేవునికి లెక్క అప్పగించాలి. దానివల్ల చాలా ప్రమాదకరమైన సంగతులు మనం ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మీరు కూడా నేర్చుకుందాం. లేఖన ప్రకారం బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, రాజుగా ఉంటూ దైవత్వాన్ని పొందుకుని, దైవకమైన సేవను పొందుకున్నటువంటి దావీదు. దేవుడు ఒక ప్రక్క నుంచి తాను రాజుగా ఉండు, రెండోది దేవుని సేవ కూడా చేశాడు. ఏది అప్పగించాడో దాన్ని అప్పగింతో నిబద్ధ కలిగి ఉన్నాడు. ఎక్కడ దైవ చిత్తాన్ని అతిక్రమించాడో దాని యొక్క పరిణామం భూమి మీద ఉన్నప్పుడు అనుభవించాడు. ఏంటి? తనకు అప్పగించిన దాన్ని పక్కన పెట్టాడు. తనకు అప్పగించిన దాని గురించి ఆశ కలిగి ఉన్నాడు. వాక్యానికి వ్యతిరేకంగా ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు దర్శించాడు. కొన్ని సంవత్సరాలు దేవుడికి దూరం అయిపోయాడు. ఎక్కడెక్కడో శత్రువుల దగ్గర భయపడి, ఫిలిస్తీన్లకు భయపడి, సౌలుకు భయపడి దాంకొని ఎంత భయంకరమైన బాధలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది దావీదుకి. ఎందుకంటే ఏది దేవుడు తనకు అప్పగించాడో దాన్ని లక్ష్య పెట్టలేదు, దాన్ని నిర్లక్ష్యంగా చూశాడు. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఆల్రెడీ నీకు భార్యలు ఉన్నారు, నువ్వు దానికి అంతవరకు చేయవలసిన కనుక నీకు అప్పగించిన భార్య ఎందుకు శ్రద్ధ కలిగి ఉండు, దైవకుండు. నీ సొంత కొండలో నీళ్లు తాగవయ్యా. నువ్వేందు నీకు అప్పగించింది వేరొకరి భార్య గురించిన వల్ల దాని పరిణామం చాలా భయంకరంగా అనిపించాడు. దేవుని స్తోత్రం. కనుక బైబిల్ చెప్తుంది, సొలొమోనా, నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో దాని యందు నువ్వు జాగ్రత్త కలిగి
దాన్ని కాపాడితే నువ్వు వివేకము కలిగి ఎక్కడికి పోయినను నువ్వు వివేకము కలిగి నడుచుకుంటావు. ఆ జ్ఞానాన్ని, ఆ వివేచనను, ఆ కృపను దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆయన మనకు అప్పగించిన జాగ్రత్త గమనించండి. మనకు అప్పగించిన బాధ్యత అది దైవిక బాధ్యత. ఏదైతే అది సువార్త అవ్వచ్చు, అది సంఘ బాధ్యత అవ్వచ్చు, లేకపోతే మరో బాధ్యత అవ్వచ్చు. ఏదైనా ఇప్పుడు సంఘంలోనే బోల్డు మంది ఇప్పుడు మనం పరిచారకులు ఉన్నారు, వారికి అప్పగించిన బాధ్యతలు. అలాగే ఏదైనా సంఘంలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వాళ్ళకి అప్పగించిన బాధ్యత. ఇలా దేవుడు మనకు అప్పగించిన బాధ్యత యందు, మనకు అప్పగించిన పని యందు మనం దేవుని వాక్యానుసారంగా నిబద్ధత కలిగి దాన్ని వాక్యానుసారంగా చేస్తే దేవుడు గొప్ప అద్భుతంగా చూడు. నోవహుకి దేవుడు చెప్పాడు, నీ కొరకు వాడగట్టుకో అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించాలి. నీ కొరకు నువ్వు వాడగట్టుకో. నీ కొరకు వాడగట్టుకుంటే లేఖనాలు ఎంత అద్భుతంగా కొలతలు చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. కానీ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి, ఎంత జాగ్రత్తగా ఓడను కట్టి తనకు అప్పగించిన దాని యందు ఖచ్చితమైనటువంటి ఆసక్తి కలిగి దేవుని వాక్య ప్రకారం ఓడను కట్టినప్పుడు దేవుడు తను కట్టిన ఓడ యందు సంతృప్తి చెందాడు. ఈ తరం వారిలో నీవే నాకు నీతివంతులు కనిపిస్తున్నావు కనుక నీ కుటుంబమును కూడా ఆ ఓడలోకి చేర్చమన్నాడు. ప్రైస్తలార్డ్. దీనికి అద్భుతమైన అద్భుతం అంటే రాబోతున్న భయంకరమైనటువంటి జల ప్రళయానికి ప్రైస్తలార్డ్ ఆ ఓడను దేవుడు ఉపయోగించి ఆ నోవహు కుటుంబాన్ని కాపాడినట్టు లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకేది అప్పగించాడో దాన్ని కాపాడాలి, దాన్ని వదలకూడదు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేశాడు, సంసోను ప్రతిష్ఠతను విడిచిపెట్టాడు. వాడు దాన్ని కాపాడలేదు. జాగ్రత్తగా గమనించండి, కాపాడలేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీకు అప్పగించింది ఏది దాన్ని పక్కన పెట్టే పరిస్థితికి రాకూడదు. నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, దాన్ని కాపాడాలి. ఈరోజు జాగ్రత్తగా నాకు మీకు కూడా ఏ కుటుంబమైనా సరే మన కుటుంబం జీవితంలో నీకు ఏది దేవుడు అప్పగించాడు దాని గురించి ముఖ్యంగా ఆలోచించు. అనవసరమైన ఆలోచించి దైవ చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని ఉగ్రతను చవి చూసే పరిస్థితికి వెళ్ళకుండా ప్రైస్తలార్డ్ నీకు ఏదైతే అప్పగించాడో అప్పగించిన దాన్ని, అది సేవే కావచ్చు, సువార్తే కావచ్చు, కుటుంబమే కావచ్చు, లేకపోతే పిల్లలే కావచ్చు, భార్య కావచ్చు, లేక ఇతరమైన నేను పరిస్థితులు, లేక ఏదైనా మనకు ఆ పని అప్పగించవచ్చు. ప్రైస్తలార్డ్ ఆ దాని యందు ముందు సరైన బాధ్యతను కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి. అందుకే సొలొమోనుతో దేవుడు స్పష్టంగా దావీదు ద్వారా మాట్లాడించాడు. దేవుడు నువ్వు ఏది నీకు అప్పగించాడో నువ్వు కాపాడితే నువ్వు అద్భుతమైన రీతిలో ఉంటావు. దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమనసు నుంచి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద అసూయుడగు ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. మీకు అర్థంగా దావీదు తన కుమారుడికి చనిపోతూ హితవాక్యాన్ని పలుకుతున్నాడు. నాయనా, నువ్వు ఇలా ఉంటే నీ పిల్లలు సైతం దీవించబడతారు. నువ్వు దేవుడు అప్పగించి దాన్ని కాపాడితే, నీకు దేవుడు ఏ రాజ్య సింహాసాన్ని ఇచ్చాడో, ఏ రాజ్యభారాన్ని ఇచ్చాడో, నా తర్వాత నీకు అప్పగించిన రాజ్యభారాన్ని నువ్వు దైవికంగా దాన్ని స్థిరంగా గైకుంటే నీ పిల్లలు దీవించబడతారు. వారు పూర్ణహృదయంతో దేవుని వాక్యాన్ని అనుసరించి భయభక్తులు కలిగి నడుచుకునే ధన్యతను వాళ్ళు పొందుకుంటారు. లేదు, నీవే దాన్ని పక్కన పెడితే నీ పిల్లలు కూడా తప్పుదారి పడతారు. చాలా భయానకమైన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని చాలా చక్కగా హేతు పలికాడు. కనుక మనకు అప్పగించింది ఏంటి ప్రభా నాకు అప్పగించవు, దాని యందు ముఖ్యంగా ఆ దైవిక బాధ్యతను, భారాన్ని కలిగి ఉండే వ్యక్తులుగా మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. సువార్తలను కూడా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి, ఎవరి దైవిక బాధ్యత నిర్వర్తించాలి. సంఘములో కూడా ఎవరి బాధ్యత వాళ్ళ దైవిక నిర్వర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉంటే దేవుడు నీ పని యందు దైవాక్యం శ్రద్ధ కలిగి నీ పని యందు నీకు రావాల్సిన దైవికమైన బహుమానాన్ని నీకు తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ సంగతిని మరోసారి నేను తెలియచేస్తాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సైన్యముల యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గంలో నడుచుచు నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడబడవగుదువు.
చూసారా, బైబిల్ గ్రంథం పరిస్థితుంది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గములలో నడుచు. ఆయన మార్గములు ఏంటి? యథార్థమైంది, పరిపూర్ణమైంది, సత్యమైంది. బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుని న్యాయమైంది ఆయన మార్గములు. కనుక మనుష్య హృదయానికి అగోచరము కలిగిన దైవిక మార్గం అది. క్రైస్తవుడు ఇలాంటి ఆయన మార్గంలో, నా మార్గములలో నడుచు, నీకు అప్పగించడాన్ని భద్రంగా గైకొన్నేళ్ళ నీవు నా మందిరం మీద అధికారమే, నా ఆవరణములను కాపాడబడవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరము ఆవరణములను కాపాడబడవద్దు. ఎందుకు చెప్పండి? మందిర ఆవరణాలు చిన్న సంగతి కాదు. మందిర ఆవరణాలు చాలా జాగ్రత్తగా, ఆత్మీయంగా, దైవికంగా, పరిశుద్ధంగా, అభిషేకంతో దైవచిత్తం. ఎందుకంటే కీర్తన గ్రంథం 92వ కీర్తన మనం చదివితే దాంట్లో కూడా ఓసారి చూద్దాం. ఎందుకంటే భక్తుడు 84వ కీర్తనలో కోరవ కుమారుడు రాస్తూ, నీ మందిర ఆవరణములు చూడవలని. మందిర ఆవరణ అంటే మందిరానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆవరణాలు కూడా అంత ప్రాధాన్యత ఉంది. అందుకే మందిర ఆవరణలో అనవసరంగా సెల్ల చూసుకుంటూ, పనికిమాల వేషాలు ఇస్తూ, వాక్యాన్ని వ్యతిరేకంగా, దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఎగతాళిగా ఉంటూ, మందిర ఆవరణలో వాక్యాన్ని వ్యతిరేకంగా మాటలు, క్రియలు, పరిస్థితులు, అది మందిర పరిశుద్ధ స్థలం. అది దాన్ని దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఉపయోగించకూడదు. ప్రైజ్లో ఎక్కడో మనం లోక సంబంధంగా రోడ్డు మీద లేక ఇతరమైన ఇళ్లలో మనం ప్రవర్తించినట్టు మందిర ఆవరణలో చాలా ప్రతిష్టకరమైనవి. చాలా జాగ్రత్తగా అవి పరిశుద్ధంగా చూడవలసిన అవసరం ఉంది. కీర్తనలు 92వ కీర్తనలో చూడండి, మాట చెప్తాడు. 92వ కీర్తన 12 నుంచి చదవండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ప్రైజ్ గాడ్. దేవుని మందిర ఆవరణలోనే వర్ధిల్లుతారు వాళ్ళు. మీకు అదే దేవుని పాదాల దగ్గర. కనుక వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎందుకంటే నీతిమంతులు గొప్ప ఆశ ఆధిక్యతనిచ్చాడు. అందుకే కోరవ కుమారుడు కూడా నీ మందిర ఆవరణంలో చూడవాలని నా ఉదయం ఎంతో ఆశతో కేకలు వేస్తుంటారు. నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము కేకలు వేస్తే అంటారు వాళ్ళు. ఆ మందిర ఆవరణలో అంత పవర్ పనిచేస్తారండి. మందిరం బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో 29వ కీర్తన ఉంటుంది, 50 కీర్తన రాస్తాడు. దేవుని వాక్యంలో మాట ఉంది. ఏంటమ్మా మాట అంటే, మన కీర్తనని, నీ మందిరంలో ఉన్నవనియో నీకే ప్రభావం అనుచున్నది. దేవుని స్తోత్రం. మందిర ఆవరణాలు కూడా పరిశుద్ధంగా, యోగ్యంగా, అభిషేకంతో ఇప్పుడు ఉంటాయి. దైవ సన్నిధి ఉంటుంది అక్కడ. దేవుని సన్నిధి, దేవుని స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలు చరిత్రలో సొలొమోను ఆ యొక్క మందిరంలోని ప్రారంభం చేస్తున్నప్పుడు యాజకులు కూడా లోపలికి వెళ్ళలేనంత మేఘము, యెహోవా మహిమ మేఘము నిండిపోయిందని 2వ దినవృత్తాంతాలు రాయబడుతుంది మనకి. మందిర ఆవరణాలు కూడా కాపాడువాడు అవుదు. అందులో ఎక్కడ బైబిల్ గ్రంథంలో యెహోషువకు అప్పగించింది, ప్రధాన యాజకుడిని యెహోషువ. నేను నీకు అప్పగించిన పదం పేకొనేళ్ళ నీవు నా మందిరం మీద అధికారవే, నా ఆవరణములను కాపాడువాడు అవుదు. మందిరం మీద అధికారివై. దేవుని స్తుతం. కాపాడాలంటే దానికి కావాల్సిన పరిస్థితి ఉండాలి. మీరు నెహెమ్యా గ్రంథం ఒకసారి తీయండి. నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథంలో ఒకసారి 7వ అధ్యాయం అనుకుంటాను. 7వ అధ్యాయంలో మాట రాయబడింది. చూడండి, 3వ వచనం. 7:2 చూడండి. 7:2. నా సహోదరున హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని అందరి భయభక్తులు కలిగి నమ్మకత్వం కలిగిన వాడే మందిర ఆవరణను కాపాడగలడు. యెరూషలేమును, అందుకే యెరూషలేము మీద అధికారం ఇచ్చాడు. చూసారా, ఏ వ్యక్తిని మామూలు పెట్టడు. ఆ వ్యక్తి నమ్మకస్తుడు. ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి భయభక్తులు, ఆ వ్యక్తి దైవికంగా ఉన్న స్థితిని, అతని యెరూషలేము మీద అధికారం అంటే చిన్న విషయం కాదు. సరే, దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. మనం కూడా మందిర ఆవరణ ఎలాగైతే అని చెప్పాడో, మందిర ఆవరణాలను నువ్వు అధికారం, నా మందిరం మీద నువ్వు అధికారమే ఉంటావు.
నా ఆవరణంలో కాపాడబడదు, మరియు ఎక్కడ నిలబడు వారికి కలిగినట్టు నా సన్నిధి నిలిచి భాగ్యము నీకు ఇత్తను. నా సన్నిధి నిలిచి భాగ్యము నీకు ఇత్తను. దేవుని స్తోత్రం. అంత గట్టి గొప్పది అనేది ఉండదు. దేవునికి మహిమ. నీకు అప్పగించింది కాపాడయ్యా. అందరూ నేర్చుకున్నాం. ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్ నీకు అప్పగించింది కాపాడే వ్యక్తిగా దానికి కావలసిన ప్రార్థన, ఆరాధన, వాక్యము, ఆత్మీయత, అభిషేకం. గోత్రిగాలు అన్న స్త్రీకి ఆమె అప్పగించబడిన ప్రార్థన. ఆమె దివారాత్రాలు దేవుని మందిరం విడవకుండా ఉపవాసం ఉంటూ దేవుని అందరూ ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఎంతో బతుకులకు ఆశీర్వాదం ఇచ్చింది. ఆ రాజ్యానికే గొప్ప ఆశీర్వాదం దేవుడు అంత గొప్పగా దీవించాడు. దేవుని స్తోత్రం. ఆమె ఎక్కడ బయట పని ఏం చేయలేదు, ఏ వంట పని చేయలేదు. ఎప్పుడు దివారాత్రాలు దేవుని సలు ఉపవాసం ఉండి ప్రార్థించే బాధ్యత ఇచ్చాడు. అంతే. తనకు అప్పగించింది తను కాపాడింది. చరిత్రాత్మక స్త్రీగా చరిత్ర పుటల్లో చరిత్రలో నిలబడింది. ఈరోజు నీకు అప్పగించింది, నీకు అప్పగించిన భార్య బిడ్డల్ని ముందు వాళ్ళు బాగా చూడు. నీకు అప్పగించిన భర్తని నువ్వు దగ్గర జార్చూడు. నీకు అప్పగించిన పిల్లల్ని, నీకు అప్పగించిన భార్యని జార్చూడు. వాళ్ళకి ముందు సరైన స్థితి కలుగు చేయి. నీకు అప్పగించిన కుటుంబం, నీకు అప్పగించిన సంఘం, నీకు అప్పగించిన పరిస్థితులు నువ్వు జాగ్రత్తగా దైవిక ఉండు. దాని పట్ల బాధ్యత కలిగి ఉండు. నీకు అప్పగించని దాని యందు నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉన్నా దేవుడిని ఆశ్రయించడు. వ్యర్థమైపోతుంది. నీకు అప్పగించిన దాని యందు సరైన బాధ్యత కలిగి ఉండు. అది నీకు కావాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది. నీకు అప్పగించని దాని యందు నువ్వేదో చేస్తే దేవుడు నాను నీకు ఏది అప్పగించాడు. నీకు బైబిల్ గ్రంథం ఉంది. లేక నీకు నేను నా మార్గంలో నడుచు. అది నీకు అప్పగించిన దాన్ని భద్రముగా కైకొని ఎళ్ళ నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణను కాపాడదు, మరియు ఎక్కడ నిలిచి వారికి ఇచ్చు భాగ్యాన్ని, నా సన్నిధిలో నిలిచి భాగ్యానికి ఇస్తాను. నిత్యము నా సన్నిధిలో ఉండే ధన్యతను నువ్వు పొందుకుంటావని యెహోషువకి, ప్రధాన యాజకుడు యెహోషువకి ప్రభు సెలవిచ్చిన మాటది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. లేఖనాల్లో ఉన్న సత్యమది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాబట్టి మీరు ఈ మంచి దేశము స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడు యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎటువో తెలుసుకొని వాటిని గైకొండి అని యెహోవా సమాజంలోకి చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుండగాను మన దేవుడు ఆలకించుండగాను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను. 1వ దినవృత్తాంత పాటు 28 అండి. 9 కూడా చదవమంటారు భాష. ఒక నిమిషం చూస్తాను. యేసయ్యా, పదకొండు నుంచి కూడా చదవండి. 11 నుంచి కూడా ఒకసారి 11 నుంచి అండి. అప్పుడు దావీదు మంటపమునకు, మందిరపు కట్టడమునకును, బొక్కసపు సాలకును, మేడ గదులకును, లోపలి గదులకును, కరుణాపీఠపు గదికిని, యెహోవా మందిరపు ఆవరణకును, వాటి చుట్టూనున్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చు అను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించాను. మరియు సొలొమోనుకు అప్పగించను. మరియు యాజకులను, లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టియును, యెహోవా మందిరపు సేవను కూర్చిన పట్టియును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించను. దావీదుకు అప్పగించాడు. సొలొమోనుకు అప్పగించాడు. ఎక్కడ ఎవరికి ఏది అప్పగించాలో దాన్ని అప్పగించాడు. ఈరోజు బైబిల్ అదే మందిరంలో కనుక బైబిల్ ఈరోజు ప్రతి ఒక్కరు నేర్చుకోండి. మనకు అప్పగించిన బాధ్యత యందు నేను మీరు కూడా తగిన నిబద్ధత లేక తగిన పూర్తి బాధ్యత కలిగి
దైవాక్యాన్ని పూర్ణ మనసుతో దాన్ని చేయగలిగినటువంటి స్థితి నాకు మీకు ఉంటే, ఇప్పుడు సువార్త మనందరికి అప్పగించబడింది. ఇది మనందరి బాధ్యత, నా ఒక్కరిది కాదు. దీనికి కావలసిన దైవికంగా మనం నెరవేర్చే బాధ్యత మనం అప్పగించిన దాన్ని సరిగ్గా మనం చేయగలిగితే దీని ఫలితాన్ని మనం చూడగలుగుతాం, దీని ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం, మన కుటుంబం సైతం దీవించబడే కార్యం మనకు ఉంటుంది. ఇది ఎవరో చూసుకుంటారులే అన్న ఆలోచన కాకుండా మనకు అప్పగించి మనం చేయడానికి మనం ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మట్టుకు వాళ్ళమే, ఎవరో చూసుకుంటారులే అనుకోవడం కాదు. దేవా, ఇది నేను చేస్తాను, ఇది నేను తప్పకుండా చేస్తాను, దీనికి నేను బాధ్యత వహిస్తాను, దీంట్లో నేను తప్పకుండా దేవుడు నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత. అందుకే ఎవరికి ఏది అప్పగించాలో లేఖన ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం అప్పగించాడు. సొలొమోనుకి అప్పగించవలసిన సొలొమోనుకి అప్పగించాడు. మందిరము కట్టించు పని కానీ, ఆ మందిరంలోని కొన్ని వస్తువులు కానీ, కొన్ని పరిస్థితులు కానీ దావీదుకి అప్పగించవలసింది. దావీదుకు చూడండి, మొత్తం అంతా మీరు చూడండి, అంతా దైవిక సంబంధంగా మరియు యాజకులను, లేవీలను, సేవ చేయవలసిన వంతుల పట్టీను, యెహోవా మందిరపు సేవను కూర్చిన పట్టీను, యెహోవా మందిరపు సేవకులను పట్టీను దావీదుకి అప్పగించాడు. సేవా సంబంధించిన దైవిక అంతా కూడా బైబిల్ దేవుడు దావీదుకి అప్పగించాడు. చూసారా, దేవుడు దావీదుకి అప్పగించాడు. ఇలా మనం జీవితాల్లో దేవుడు మనకి ఏది అప్పగించాడు, మీకు నేను మరోగా ఉదాహరణ కూడా చెప్తాను. ఆదికాండంలో 39వ అధ్యాయంలోని యోసేపు అంటాడు, ప్రైస్తరాడు ఎవరితోని, పోతిఫరు భార్యతో అంటాడు, నీ భర్త నీ ఇంటిలో ఉన్నదంతా నాకు అప్పగించాడు, అతనికి ఎక్కడ ఏది ఉందో తెలియదు, కానీ నిన్ను తప్ప కనుక నా దేవునికి విరుద్ధంగా నేను పాపం చేయలేదు. చూసారా, ఎంత దైవికంగా ఆలోచించాడు. నిన్ను తప్ప నాకు నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి వస్తువు మీద, నీవు ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రతి గదిలో, ప్రతి పరిస్థితిలో ఏముంది ఏంటి, ప్రతి దాని మీద నాకు అప్పగించాడు బయట. బట్ నిన్ను తప్ప నాకు అప్పగించింది నాకు వద్దు మనిషి. ప్రైజ్ ది లార్డ్. ఎంత యథార్థంగా, ఎంత దైవికంగా, ఎంత ఆత్మీయంగా ఆలోచించాడంటే అంత ఆత్మీయంగా ఆలోచించాడు. ఈరోజు ఏది మనకు అప్పగించదు మనకొద్దు, మనకు అప్పగించిన దాని యందు సరైన పరిస్థితి, ఆసక్తిని కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. అలాగూ లేఖనాల ద్వారా, అందుకే హనోకు తనకు అప్పగించిన బాధ్యతల్లో ఆయన అటు దేవునితో అనడం, ఇటు కుటుంబంతో అనడం, అంతే. రెండు తప్పించి ఎక్కడ ఏమున్నట్టు వేరే పరిస్థితులు, వేరే పనులకు పెట్టుకున్నట్టే లేదు. ఈ రెండు కరెక్ట్గా నిర్వహించాడు, దేవుడు చూశాడు, అంతే. మనము చూడకుండా ఎత్తబడిన మొట్టమొదటి నరుడు హనోకు గారు. ఎంత దైవికంగా దేవుడు. ఈ రోజుకి ఉన్న ప్రతి ఒక్కరూ, మన సంఘంలో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ యవనస్తులు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనం దైవికంగా ప్రతి ఒక్కరు కూడా ఒక దైవిక బాధ్యతను, ఇది దేవుని పని, నా పని అన్న దైవిక నిబద్ధత కావాలండి. దేవుడు దాన్ని చూస్తాడు. నువ్వు చిన్న పని చేసిన ఆ చిన్న పనిలో నీ నమ్మకత్వాన్ని, నువ్వు చూపించే దైవికమైన మనస్తత్వాన్ని చూస్తాడు. దాని అందే నీకు రివార్డు లేక బహుమానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏదో పెద్ద పని చేసి ఎక్కలేదు, ఆ చిన్న పని అందు నీకు దైవిక నమ్మకత్వం కావాలి. దేవుని స్తోత్రం కనుక నేను మీరు కూడా అలా తండ్రి, అలా దేవుని మందిరం పట్ల కానీ, దేవుని పట్ల కానీ, లేక సంఘం పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ మా బాధ్యత ఏది మీరు మాకు అప్పగించారు దాని యందు నిబద్ధత కలిగి కాపాడిద్దని ప్రభువు నామానికి మమకరగా దాన్ని సంపూర్ణము చేయగలిసిన కృపను మాకు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. యోహాను స్వార్త 17వ అధ్యాయంలో ప్రభువారు చెప్పాడు, దేవుని వాక్యాలను చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయం, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేశానంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, 17వ అధ్యాయం యోహాను స్వార్తలని ప్రభువారు స్వయంగా ప్రార్థించిన ప్రార్థన. ఆయన ప్రార్థన అక్కడ స్పష్టంగా రాయబడింది, చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ లార్డ్. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచుదని. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. దేవుని స్తోత్రం.
నీవు నాకు అప్పగించిన పనిని, దాన్ని ఎంత ఉన్నతంగా అప్పగించో ఆ పని నేను సక్రమంగా దాన్ని పూర్తి చేశాను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఈరోజు తండ్రి పాదాల దగ్గర ప్రైస్రా నేర్చుకుందాం. కనుక నాకు మీకు కూడా తండ్రి కనికరించు నాయన. ప్రతి ఒక్కరూ మన పని యందు, ఎందుకంటే అక్కడే మన దేవుడు చూస్తాడు. భార్య ఏ పని చేయాలో భార్య ఆ పని చేయాలి. దైవికంగా కుటుంబాన్ని కట్టుకుంటూ, తన ఇళ్ళని కట్టుకుంటూ, తన కుటుంబాన్ని కట్టుకుంటూ, పిల్లల పట్ల భార్య పట్ల 31 సామెతలో ఉన్న దైవిక స్త్రీ వలె ఏది చేయాలి. అంతకు మించి నువ్వు ఎక్స్ట్రా చేస్తే దానివల్ల లేనిపోని పరిణామాలు, లేనిపోని పరిస్థితులు ఉంటాయి. వద్దు, అలాగా వద్దు. క్రైస్తవులు మీకు అర్థమైందా? జాగ్రత్త నేర్చుకోండి. దేవుని స్తోత్రం. అయ్యో నా ఇంట్లో లేకపోతే ఇది సరిపోదని మనం వేరే రకాలుగా ఆ భర్త ఇచ్చిన డబ్బునే మళ్ళీ వ్యాపార రీతిలో, ఇంకో రీతిలో క్రైస్తవురాలుగా ఉండి వాక్యాన్ని వ్యతిరేకంగా నువ్వు చేయడం వల్ల దాని పరిణామం వేరొక రీతిలో వెళ్ళిపోతుంది. అవమాన పాలైపోతావు. దైవ చిత్తాన్ని నువ్వు ఎంతవరకు నీ బాధ్యతను దైవిక నిమిత్తం నీ భర్త పట్ల, పిల్లల పట్ల, కుటుంబం పట్ల, నీ అత్తమామల పట్ల నీకు ఉన్న సంసార బాధ్యతలు, సంఘ బాధ్యతలు లేక దైవిక బాధ్యత ఏమున్నాయో అవి సక్రమంగా నిర్వర్తించే ధన్యతలోనికి ఆ జ్ఞానంలోకి వెళ్ళాలి. అంతేగాని ఎక్స్ట్రా చేసాము లేనిపోని సమస్యలను ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. ఏది అప్పగించాడు దేవుడు అది జాగ్రత్తగా చేస్తాను. మన దేవుడు మనకు వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. 2వ తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చెప్పి నేను మీకు ముగిస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. చూడండి ఎంత మంచి మాట రాస్తాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని నేను నమ్మిన ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముకుంటున్నాను. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇక్కడ దేవుడు పౌలుకి అప్పగించడం లేక తిమోతికి అప్పగించడం కాదు. తిమోతే ప్రభుకి అప్పగిస్తున్నాడు. ఇంతకుముందు ఇప్పుడు మనం చెప్పబడిన వాక్యం వేరు, ఇప్పుడు ఈ వాక్యంలో అర్థం వేరు. ఎంత స్పష్టంగా రాయబడింది. ఆ హేతు చేత, కొంచెం ముందుకెళ్దాం ఇంకా బాగా అర్థం. ఆ క్రీస్తు యేసు మనము నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోకి తెచ్చాను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించిన గాను అపోస్తుడు గాను బోధకుడు గాను నియమించబడితే. చూసారా ఏ పదం నియమించబడ్డది? ఆ హేతు చేత, అది దాన్ని పురస్కరించుకొని ఈ శ్రమలో అనుభవించున్నాను గాని నేను నమ్మిన దాన్ని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేశాడు? ఈయన దేవుడికి అప్పగిస్తున్నాడు. నేను ప్రభువుకి అప్పగించిన దాన్ని. ఆలోచిస్తే మనకే మతి చెల్లించిపోతుంది. దేవుడికి అప్పగించుకుంటున్నాడు ఈయన. దేవుడు నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచ్చు నా దినం వరకు ఆయన కాపాడగలదు రూఢిగా నమ్ముకోవచ్చు. తన స్థితి, తన ఆత్మీయత, తన బాధ్యత, తన జీవితం మరోసారి దేవుడికి అప్పగించి, తన మనసును, తన హృదయాన్ని, శరీరం దేవునికి అప్పగించుకుంటూ జాగ్రత్తగా మనము దేవునికి అప్పగించుకుంటూ దేవుడు మనకు అప్పగించింది మనం దైవికంగా ప్రభువుకి మహిమకరంగా జరిగించాలి. అది అంతరార్థం ఇక్కడ. దేవునికి స్తోత్రం. నీ మనసును దావీదు క్షమించాడు, దానియేలు దేవుడు తన మనసును అప్పగించుకున్నాడు కనుక అంత దైవ జ్ఞానంతో నింపడానికి కారణంలో కూడా ఒక కారణం అది. తను దేవుడికి తన మనస్సును అప్పగించుకొని క్రైస్తవుడు ఈరోజు దేవుని మన కుటుంబాన్ని దేవునికి అప్పగించి, మన బాధ్యతలు కూడా మన చాలాసార్లు దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థించి, మన బిడ్డలు దేవుని పాదాల దగ్గర పెట్టి మనం దేవునికి అప్పగించి, మనం దేవునికి అప్పుడు ఆయన మనకు అప్పగించిన దాన్ని దేవునికి అనుకూలంగా చేయగలిగిన స్థితి మనకు కావాలి. దేవుని స్తోత్రం. అందుకే లేఖనాలు చెప్తున్నాయి. వారు 2 కొరింథీయులు 8:8 రాస్తాడు, వారు మొదట ప్రభువునకును ప్రభు చిత్తమునకు మాకును తమను తామే అప్పగించుకుంటారు రాస్తాడు. క్రైస్తవం కొరింథీ గ్రంథానికి రాస్తూ మాసిదోనియా సంఘస్థులు దేనికి రాస్తాడు. మీకు అర్థంగా? వారు మొదట ప్రభువునకును తర్వాత ప్రభు చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకుంటారు. దేవునికి స్తోత్రం.
ప్రభుకి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. జకర్యా దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చాలా విషయాలు, ఇలాంటి విషయాలు రాయబడ్డాయి. కనుక మనం ప్రభువుకి అప్పగించుకునే వ్యక్తి ఉండాలి. ప్రభు మనకు అప్పగించడాన్ని మనం జాగ్రత్తగా కాపాడి బాధ్యతగా ప్రవర్తించాలి. అప్పుడు దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. మనం విజయవంతమైన క్రైస్తవులు మనం ఆశ్రయించబడతాం. కనుక అలా ఉండాలి. మీరు కూడా ప్రభు నాకు అలాంటి కృప అనుగ్రహించండి నాయన, అనుగ్రహించండి. థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు తండ్రి పాదంలో నేర్చుకున్నాం. కనికరించండి, కనికరించండి. మీరు కూడా నేర్చుకొని తండ్రి పాదాల తండ్రి మాకు సహాయం చేయండి. ఏది మీరు మాకు అప్పగించారో అది పరిచర్య బాధ్యత కానీ, సంఘ బాధ్యత కానీ, కుటుంబ బాధ్యత కానీ, ఏది మా దాని అందు మేము దైవికంగా ఉండాలి. అలాగే మమ్మల్ని మేము మీకు అప్పగించుకునే వ్యక్తులు ఉండాలి. క్రైస్తవుడు దేవునికి శిష్యులు ప్రభు కమిట్ చేసుకుని అప్పగించుకున్నారు కనుక అంతగా ఎవరో దాని అందు దైవికంగా ఉన్నారో ఇస్కరియోతు యూదా తప్పించి అందరూ ఆశ్రయించబడ్డారు, అందరూ తీర్చబడ్డారు. మనం దేవునికి అప్పగించుకునే క్రియలో దేవుడు మనకి అప్పగించుకునే బాధ్యత కూడా సక్రమంగా జరిగించగలం. దేవుని స్తోత్రం. అలా ఆయన మనకు అప్పగించింది భద్రంగా కాపాడితే ఎన్ని దీవెనలు, అన్ని దైవిక విషయాలు కూడా లేఖనాలు క్లుప్తంగా మనం చూసాం. ప్రభా, మీరు అప్పగించడాన్ని చేయాలి అంటే నన్ను నేను మీకు అప్పగించుకోవాలి. ప్రయత్నాలు నేను నా హృదయాన్ని, నా మనస్సును, నా జీవితాన్ని, నా క్రియలను, నా సమస్తం మీకు నేను అప్పగించుకోవాలి. అలా దైవిక అప్పగించు దానియేలు అప్పగించుకున్నాడు. భక్తులు ఎవరైతే నియమించబడ్డారో ఆ ఇర్మియా కానీ, పౌలు గారు కానీ, ఎవరెవరైతే దేవుని చేత నియమించబడ్డారో వాళ్ళందరూ తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. అలాగూ దేవుని పనిని వాళ్ళు చేసి వాళ్ళు విజయవంతులైనట్టు లేఖనాలు సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? దేవుని పౌల్ని సాక్షిగా నియమించాడు. దాని యందు దేవుని వాక్యాన్ని బట్టి, అందుకే పౌలు గారు కూడా దేవునికి ఉన్నదొన్నట్టుగా తాను అప్పగించుకొని దేవునికి మహిమకరంగా ఆ బాధ్యతను నిర్వర్తించాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియాని సేవకునిగా నియమించి అన్ని కట్టుటకు, పడగొట్టుకు, పడదురేటుకు అన్నిటికీ శక్తినిచ్చాడు. ఇర్మియాని మరొక రీతిలో నియమించాడు. దేవునికి స్తోత్రం. మోషేని మన బైబిల్ గ్రంథంలో మొదటి దేవుని వాక్య ప్రకారం ఇశ్రాయేలును విడిపించడానికి ఐగుప్తు నుంచి ఆ పని నియమించాడు. క్రైస్తవుడు లేఖనం చెప్తుంది. ఆయన పని ఆయన ముందు దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన దేవుడు అతన్ని ఏదైతే బాధ్యత అప్పగించాడో దాన్ని సక్రమంగా చేయడానికి దేవుడు కృపించాడు. క్రైస్తవుడు ఇది దైవ దృష్టికి యోగ్యమైనటువంటి, ఆయన మనకు అప్పగించింది మనం జాగ్రత్త చేయాలంటే మనంగా మన హృదయాన్ని, మన మనస్సుని, మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని మనం ప్రభు పనిని చేయాలి. దేవుడు తన మాటలు మనల్ని దీవించున్నాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఏది నీకు అప్పగించాడో